పూరా లోకల్. మీకు అందరికీ తెలుసు, కరోనా వచ్చినప్పుడు పేద ప్రజలు ఎవ్వరు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదు అని నిర్ణయం తీసుకొని కరోనా సమయంలో ప్రతి పేదవాడికి ప్రతి నెల 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కరోనా అయిపోయిన తర్వాత కూడా పేద ప్రజలకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం పథకాన్ని ఆపకుండా సుమారు 81 కోట్ల మందికి 140 కోట్ల మంది ఉంటే 81 కోట్ల మందికి ప్రతి నెల ఏ ఒక్కరికి ఆపకుండా ఏ రోజు ఆలస్యం చేయకుండా ఈరోజు ఉచిత బియ్యం పేద ప్రజలకు అందిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని మోడీ గారు చేపట్టిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. అది ఒక మన దేశంలోనే ఇంత పెద్ద స్కీము అమలు చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా 4 కోట్ల మంది ప్రజలకు ఇల్లు నిర్మాణం చేసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు అనేక రకాల మౌలికమైనటువంటి మార్పులు మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకొచ్చి మారుతున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పథకాలు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా ఏ అవసరాలు ఉన్నాయో సమగ్రంగా గుర్తించే విధంగా నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ట్యాక్స్కి సంబంధించి పన్నులకు సంబంధించి సమగ్రమైనటువంటి మార్పులు చేయడం జరిగింది. జిఎస్టీ తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా అనేక మంది ప్రధానమంత్రులు ఆలోచన చేసినప్పటికీ కూడా దానిని అమలు చేయలేకపోయాం. మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అనేక రకాల ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా తట్టుకొని ఈ దేశంలో 1 నేషన్ 1 ట్యాక్స్ జిఎస్టీ తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఈరోజు జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు మరి అవినీతి తగ్గింది. అదే రకంగా మోసాలు కూడా తగ్గాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు పన్నుల సేకరణ తర్వాత జిఎస్టీతో 50% ఆయా రాష్ట్రాలకు జిఎస్టీలో ఇస్తున్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 2014 ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు డివల్యూషన్ ఫండ్స్ కింద రాష్ట్రాలకు 32% వచ్చింది. అనేక సార్లు 1% 2% పెంచుకుంటూ 2014 వరకు 1947 నుంచి 2014 వరకు లెక్కిస్తే 32% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ స్టేట్స్కి వచ్చేది. కానీ ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాల పరిస్థితి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి రాష్ట్రాలు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి అని ఆకాంక్షించేటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 32% ఉన్నటువంటి డివల్యూషన్ ఫండ్స్ను ఈరోజు మరి 42%గా పెంచిన విషయాన్ని పెంచి రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇది చాలా
గొప్ప నిర్ణయము, ధైర్యమైనటువంటి నిర్ణయము, రాష్ట్రాలు బలపడాలని కోరుకునేటువంటి నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.